E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై శాంతిని నెలకొల్పాలి మోదీ. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యం లోకేష్. మావోయిస్టు పేరుతో బెదిరింపు కాళ్ళు, భయపడేది లేదు ఎంపీ రఘునందన్ రావు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం. ప్రధాని మోదీకి ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల దౌత్య మార్గాలు, చర్చల ద్వారా పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పి భద్రతా సుస్థిరతను స్థాపించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీలో ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఇరాన్పై అమెరికా దాడిపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని వ్యాఖ్యానించారు. ఇవాళ సోమవారం బాపట్ల జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇంకొల్లు వద్ద డీవీఆర్ సైనిక్ స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ విభాగ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు. ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద గల కృష్ణ మందిరం నుండి పాదయాత్ర, యువత మరియు విద్యార్థుల నాయకులతో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మద్దతుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై నిరుద్యోగ యువతకు 3,000 భృతి చెల్లించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ కె రాజు, పార్టీ పార్లమెంట్ పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు చౌదరి బాబురావు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గొల్లకుర్మలో గొర్రెలతో మంత్రివర్గంలో చోటు కల్పించాలని గాంధీ భవన్ ముందు ఆందోళన చేశారట. ఏది చూసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమాగం సగం సగం. హరీష్ 100 రోజుల్లో రెండవ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది, మీ సంగతి ఏంటని గొల్లకుర్మలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టుగా గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవుల మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉన్నది. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఇదేమైనా 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు, బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టింది, అది కూడా అదే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది దాని సంగతి. సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తరైపోయింది, తుస్సుమన్నారు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు, సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇవ్వలే, బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ బోగస్ అయిపోయింది. ఒక టాప్ ఇచ్చిండు, బోనస్ బంద్ అయిపోయింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి, గ్యాస్ సిలిండర్ 3 నెలల బంద్ అయిపోయింది, గొర్రెలు బంద్ పెట్టేసిండు, ఏది కూడా చెప్పలేదు. కేసీఆర్ ముసలోడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం.
బండి సంజయ్ అసలు నీకు అసలు దిమాక్ ఉందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప్పల్ బ్రిడ్జి మూసివేసి 4 ఏళ్ళు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఒక్క జాయింట్ను 4 ఏళ్ల నుంచి పూర్తి చేయడం చేత కానీ దద్దము. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా బండి సంజయ్? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అండి. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు? నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జు రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. భాజపా ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్సి వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ అగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టు అంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత, గొల్ల కురుమలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని గాంధీభవన్ ముందు గొర్రెలతో ఆందోళనకు దిగిన గొల్ల కురుమల సంఘాలు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీభవన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు. లోగో తీసుకురాలి, మొబైల్లోనే వస్తుంది. వరంగల్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి అభ్యున్నతి, అభివృద్ధి కోసమే నిత్యం పాటుపడతామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి గారు అన్నారు. సోమవారం రోజున హనుమకొండ అలంకరణ జంక్షన్ వద్ద 705.84 లక్షల CMA నిధులతో నిర్మించనున్న ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాకు ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈరోజు ఇంతటి మహోత్తర కార్యక్రమానికి ఆజ్యం పోసుకున్నానని తెలిపారు. మీరిచ్చిన ఈ అందలాన్ని ప్రతి సందర్భంలోనే ప్రజల కోసమే పనిచేయాలని కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు. అదృష్టంగా భావిస్తున్నా. ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం, నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో 25 అన్న కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 ఉన్నాయి రిప్రజెంటేషన్లు పట్టుకపోయటానికి. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికి కూడా ఎల్లకాలంలో రుణం తీర్చుకుంటాను మనవి చేస్తూ. సమయం సరిపోదు కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు. అంటే ఇక్కడికి వచ్చిన కదా మీది ఏదో డప్పు కొట్టాలని చెప్పడం కాదు, వాస్తవం. నా ఎంబటి ఉన్న సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు నాతోటి ఎక్కువ శాతం. కాబట్టి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఆశలకు ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఐసీసీ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మచారాణిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై శాంతిని నెలకొల్పాలి మోదీ. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యం లోకేష్. మావోయిస్టు పేరుతో బెదిరింపు కాళ్ళు, భయపడేది లేదు ఎంపీ రఘునందన్ రావు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.